హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా నెక్స్ట్ బీజేపీ చీఫ్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పీఠం ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠ కాషాయ దళంలో మొదలైంది. అయితే ప్రస్తుతం ఎంపికయ్యే బీజేపీ అధ్యక్ష అవకాశం బీసీ నాయకుడికి దక్కుతుందా, మహిళా నాయకురాలికి అదృష్టం వరిస్తుందా, మళ్ళీ తిరిగి బండి సంజయ్కి అప్పగిస్తారా, లేదా ఇప్పుడున్న కిషన్ రెడ్డినే కంటిన్యూ చేస్తారా? ఇలా చాలా కాలం నుండి కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ధర్మపురి అరవింద్, ఎంపీ రఘునందన్ రావు వైపు కూడా బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందా అన్న అనేక భిన్నాభిప్రాయాలు తెలంగాణ కమలం పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ అధినాయకత్వం కొత్త పొలిటికల్ స్ట్రాటజీని తెర మీదకు తీసుకురానుందని సమాచారం. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణలో ప్రస్తుతం కులగణన అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుండడంతో ఈ పర్యాయం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉందట బీజేపీ ఢిల్లీ అధిష్టానం. ఇక ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ని బీజేపీ రథసారథిగా నియమిస్తే బీసీ వర్గాల నుండి పార్టీకి ఆదరణ లభిస్తుందని, పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలతో ఈటలకు ఉన్న సన్నిహిత సంబంధాలని దృష్టిలో ఉంచుకొని పార్టీ డెసిజన్ తీసుకునే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి నినాదం వినిపిస్తుండడంతో ఈటల రాజేందర్ని బీజేపీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే పార్టీకి బాగా కలిసి వస్తుందని ఢిల్లీ అధినాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పార్టీకి మునిపెన్నడూ లేని స్థాయిలో 40కి పైగా స్థానాలని కైవసం చేసుకునేలా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అప్పుడున్న అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల క్రమంలో ఆనాడు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర అప్పటి సీఎం కేసీఆర్కు సవాల్ విసిరిన బండి సంజయ్కి తెలంగాణ వ్యాప్తంగా మంచి క్రేజ్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో కేసీఆర్ని ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకుడిగా నిలిచిన బండి సంజయ్కే మళ్ళీ తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పుంజుకుంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధినాయకత్వం పార్టీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నటువంటి తరుణంలో కాషాయ అధ్యక్ష పదవి డీకే అరుణకు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక రాజకీయాల్లో సీనియర్ నాయకురాలైన ఆమెకు బీజేపీ పార్టీ ఈ పర్యాయం పార్టీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న డీకే అరుణకు మహిళా కోటా కింద అధ్యక్ష ఛాన్స్ దక్కనుందని కూడా సమాచారం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు బీజేపీ పార్టీలో మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకురాలిగా రాష్ట్రంలో గుర్తింపు సంపాదించింది డీకే అరుణ. బీజేపీ అగ్రనాయకత్వం మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తూ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణకు బీజేపీ రాష్ట్ర చీఫ్గా బాధ్యతలు అప్పగించే అవకాశము లేకపోలేదు. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు కూడా మరి బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ పర్యాయం తమకు అవకాశం కల్పించాలని కూడా ఢిల్లీ పెద్దలతో అంతర్గతంగా లాబింగ్ చేస్తున్నారని కూడా సమాచారం. ఇదిలా ఉండగా బీజేపీ అధిష్టానం బీసీ నేతకు అవకాశం కల్పిస్తుందా, ఈ పర్యాయం మహిళలకు ఛాన్స్ ఇస్తుందా, మళ్ళీ బండి సంజయ్కి తిరిగి పట్టం కడతారా, లేదా బీజేపీలో దూకుడు ప్రదర్శించే ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులని ఈసారి అదృష్టం వరిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.